ఓం శ్రీ మాత్రే నమః. జగన్మాత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహ విశేషాలను గురించి, ఆ తల్లి మన గృహానికి వేంచేసే ముందు ప్రసాదించే దివ్య సంకేతాల గురించి తెలుసుకోవటం మన అందరి పూర్వజన్మ సుకృతం. లోకంలో ప్రతి మానవుడు సుఖాన్ని, శాంతిని, ఐశ్వర్యాన్ని కోరుకుంటాడు. కానీ ఆ ఐశ్వర్యం కేవలం బాహ్య ప్రయత్నంతో మాత్రమే లభించదు. దానికి దైవబలం తోడవ్వాలి. ఏ ఇంట్లో అయితే ధర్మం వర్ధిల్లుతుందో, ఏ గృహమందు ఆచార వ్యవహారాలు నిలిచి ఉంటాయో ఆ గృహానికి లక్ష్మీదేవి స్వయంగా నడిచి వస్తుంది. మహాలక్ష్మి అమ్మవారు చంచలమైనది అని లోకోక్తి. కానీ అది కేవలం అధర్మపరులకే. ధర్మబద్ధంగా నివసించే వారికి గృహంలో ఆ తల్లి స్థిరలక్ష్మిగా కొలువై ఉంటుంది. ఒకానొక సందర్భంలో దేవర్షి నారదుడు వైకుంఠానికి వెళ్ళి ఆ శ్రీమన్నారాయణి పాదసేవలో ఉన్న లక్ష్మీదేవిని అడుగుతాడు. తల్లి, నువ్వు ఏ ప్రాతిపదికన భక్తుల గృహాలకు వెళ్తావు? నీ వచ్చే ముందు నీ రాకను వారు ఎలా గుర్తించాలి అని అడిగాడు. అప్పుడు ఆ లోకమాత చిరునవ్వు చిందిస్తూ కొన్ని రహస్యాలను చెప్పింది. అవే నేడు మనం చెప్పుకోబోయే లక్ష్మీ ఆగమన సంకేతాలు. చూడండి, ప్రకృతి ఎప్పుడూ మోగగా ఉండదు. అది నిరంతరం భగవంతుని సందేశాలను మనకు అందిస్తూనే ఉంటుంది. ఒక మహాపురుషుడు చెప్పినట్లుగా, సూర్యోదయానికి ముందు అరుణోదయం ఎలాగైతే చీకటిని చీలుస్తుందో, మహాలక్ష్మి ఆగమనానికి ముందు మన ఇంట్లో సాత్వికమైన మార్పులు మొదలవుతాయి. మొట్టమొదటి సంకేతం మధుమక్షిక నివాసం. మీ గృహ ప్రాంగణంలో, ఇంటి మూలల్లో ఎక్కడైనా తేనెటీగలు గూడు కట్టుకున్నట్లయితే అది సామాన్యమైన విషయం కాదు. శాస్త్రము తేనెటీగను అత్యంత పవిత్రమైనదిగా, శ్రమకు ప్రతీకగా చెబుతుంది. ఎక్కడైతే నిరంతరం ఓంకారనాదం వంటి ఝూంకార ధ్వని వినిపిస్తుందో, ఎక్కడైతే క్రమశిక్షణతో కూడిన జీవనం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివసించడానికి ఇష్టపడుతుంది. తేనెటీగలు మీ ఇంటిని ఎంచుకున్నాయి అంటే ఆ ఇంటి యజమానికి త్వరలోనే అఖండ ఐశ్వర్యం ప్రాప్తించబోతోందని అర్థం. పూర్వకాలంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. నిత్యం భగవత్ చింతనతో తప్ప వేరే ఆస్తి లేదు. ఒకనాడు అతని ఇంటి చూరున తేనెటీగలు గూడు కట్టుకొని ఉన్నాయి. లోకులు అది చూసి భయపడ్డారు. కానీ ఆ బ్రాహ్మణుడు అది లక్ష్మీ సంకేతంగా భావించి వాటిని హింసించకుండా పరామర్శించాడు. చూస్తూ ఉండగానే కొద్ది రోజుల్లోనే అతనికి అనుకోని విధంగా ఒక నిధి లభించింది. అందుకే ప్రకృతి ఇచ్చే ఈ జీవ సంకేతాలను చిన్నచూపు చూడకండి. రెండవ సంకేతం పక్షుల కిలకల రావాలు. విశేషంగా పిచ్చుకలు కానీ ఇతర శుభప్రదమైన పక్షులు కానీ మీ ఇంటి ముందర గూడు కట్టుకొని అందులో గుడ్లు పెట్టి పిల్లలను సాకుతుంటే ఆ గృహంలో త్వరలోనే వంశాభివృద్ధి, ధనాభివృద్ధి కలుగుతాయని శాస్త్రం చెప్తుంది. పక్షులు కేవలం సానుకూల శక్తి ఉన్న చోటనే నివాసం ఉంటాయి. ఈ విశ్వం అంతా ఒక స్పందన. ఎక్కడైతే కలహాలు, అశాంతి ఉంటాయో అక్కడ పక్షులు నిలవవు. ఎక్కడైతే ప్రశాంతత ఉంటుందో అక్కడే అవి గూడు కట్టుకొని ఉంటాయి. అది లక్ష్మీదేవి రాకకు నాంది. అంతేకాదు, పౌరాణిక గాథలను పరిశీలిస్తే లక్ష్మీదేవి రాకకు ముందు మన స్వప్నాల్లో కూడా కొన్ని విశేషాలు కనిపిస్తాయి. స్వప్నశాస్త్రం ప్రకారం తెల్లటి ఏనుగును కలలో చూడటం సామాన్యమైన అదృష్టం కాదు. దేవరాజైన ఇంద్రుని వాహనం ఐరావతం. అది శుభ్రమైన శ్వేతవర్ణంలో ఉంటుంది. అటువంటి గజరాజును కలలో దర్శించిన వారికి రాజ్యాధికారము లేదా సమాజంలో ఉన్నతమైన గౌరవ మర్యాదలు, అపారమైన సంపద లభిస్తాయని పెద్దలు చెబుతారు. ఏనుగు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనది. గజలక్ష్మి రూపంలో అమ్మవారికి ఇరువైపులా ఏనుగులే అభిషేకం చేస్తూ ఉంటాయి. కనుక గజదర్శనం అంటే సాక్షాత్తు అమ్మవారి కటాక్షం లభించినట్లే. అలాగే తెల్లటి పామును కలలో చూడటం కూడా అత్యంత శుభప్రదం. చాలామంది పాము అనగానే భయపడతారు. కానీ శ్వేత సర్పాన్ని దర్శించడం అంటే మీ పితృదేవతల ఆశీస్సులు మీకు అందాయని, తద్వారా లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుందని అర్థం. ఇవన్నీ కేవలం ఊహలు కావు, తరతరాలుగా మన పెద్దలు అనుభవపూర్వకంగా తెలుసుకున్న సత్యాలు. కానీ ఇక్కడ ఒక ధర్మ సందేహం కలుగుతుంది. లక్ష్మీదేవి కేవలం సంకేతాలు చూపి వస్తుందా, లేక మనం చేసే కర్మలను బట్టి వస్తుందా అని. దీనికి సమాధానం ఏమిటంటే, మనం చేసే కర్మలే ఆ సంకేతాలకు మూలం. ఏ ఇంట్లో అయితే సూర్యోదయానికి ముందే
ఇల్లు ఊడ్చి ముగ్గు పెట్టి దీపం వెలిగిస్తారో ఆ ఇంటి గుమ్మం దగ్గర లక్ష్మీదేవి వేచి ఉంటుంది. ఒక అద్భుతమైన ఉదాహరణ చెబుతాను వినండి. ఒకనాడు ఒక సాధువు తన గృహస్థు ఇంటికి వెళ్ళాడు. ఆ ఇల్లు చాలా నిరుపేద స్థితిలో ఉంది. కానీ ఆ ఇంటి ఇల్లాలు ఉదయాన్నే లేచి వాకిల్ని శుభ్రం చేసి ఆవు పేడతో కల్లాపి చల్లి అందమైన ముగ్గులు వేసింది. అది చూసిన సాధువు అన్నాడు, అమ్మా, నీ పేదరికం త్వరలోనే అంతం కాబోతోంది. ఎందుకంటే నీవు వేసిన ఈ ముగ్గు, నీవు చూపిన ఈ శ్రద్ధ మహాలక్ష్మిని ఆహ్వానించే రాజమార్గం అని. మిత్రులారా, లక్ష్మీదేవి వచ్చే ముందు మన ఇంటి వాతావరణం ఎలా మారుతుందో ఎప్పుడైనా మీరు ఒకానొక శుభముహూర్తాన ఇంటి నుండి బయలుదేరుతున్నప్పుడు, అది ఏ కార్యమైనా కావచ్చు, అకస్మాత్తుగా ఎక్కడో ఒక చోట నుండి మంగళకరమైన శంఖనాదం మీ చెవిన పడితే అది సామాన్యమైన ధ్వని కాదు. శంఖం ఎక్కడి నుండి ఉద్భవించింది? క్షీరసాగర మథనంలో సాక్షాత్తు లక్ష్మీదేవితో పాటే ఉద్భవించిన సోదర సమానమైన దివ్య వస్తువు శంఖము. ఎక్కడైతే శంఖధ్వని ప్రతిధ్వనిస్తుందో అక్కడ నారాయణుడు కొలువై ఉంటాడు. నారాయణుడు ఉన్న చోట నలినాక్షి అయిన ఆ మహాలక్ష్మి అప్రయత్నంగానే వచ్చి చేరుతుంది. అందుకే ఉదయకాలమున అప్రయత్నంగా శంఖారావం వినపడటం అంటే మీ దారిలో ఉన్న దారిద్రపు చీకట్లు తొలగిపోయి ఐశ్వర్యలక్ష్మి మీ ముంగిట నిలవబోతోందని ఆ దేవదేవుడు ఇస్తున్న సంకేతం. మరొక పరమ పవిత్రమైన సంకేతం ఏమిటంటే, గౌరీ స్వరూపమైన చిన్నారి బాలిక. మీరు ఏదైనా ముఖ్యమైన ధన సంబంధిత పని మీద వెళ్తుంటే, లేదా ఉదయాన్నే వాకిలి తెరవగానే 9 ఏళ్లలోపు వయసున్న ఒక కన్యక చేతిలో చీపురు పట్టుకొని ఇల్లు లేదా వాకిలి ఊడుస్తూ మీకు కనిపిస్తే, ఆ రోజే మీకు మహర్దశ మొదలైందని నమ్మండి. శాస్త్రము చీపురును లక్ష్మీ స్వరూపం అని పిలుస్తుంది. ఎందుకంటే అది ఇంట్లోని మురికిని, అంటే ఆ లక్ష్మిని బయటకు పంపి శుభ్రతను ఇస్తుంది. అటువంటి చీపురుని నిష్కల్మషమైన మనసున్న బాలిక చేతిలో చూడటం అంటే సాక్షాత్తు ఆదిలక్ష్మి మీ ఇంటిని శుద్ధి చేసి తాను నివసించటానికి సిద్ధం చేసుకుంటోందని భావించాలి. ఇక జ్యోతిష్య శాస్త్రము, శకున శాస్త్రము చెబుతున్న మరొక రహస్యం ఏమిటంటే, ఒకే వరుసలో 3 బల్లులు గోడపై కనిపించటం. సామాన్యంగా బల్లిని చూస్తే మనం అసహ్యించుకుంటాం, కానీ బల్లి సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి చిహ్నం. అందుకే మనం బల్లి పైన పడితే స్నానం చేస్తాం, దానికి శాంతులు జరుపుతాం. అదే బల్లులు 3 కలిసి ఒకే దిశలో ప్రయాణిస్తూ మీకు కనిపిస్తే మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు తొలగిపోయి కుబేర స్థానం బలపడుతోందని అర్థం. అకస్మాత్తుగా మీకు అందిన సమాచారం వల్ల లేదా అనుకోని విధంగా ఏదైనా లాటరీ లేదా పితార్జిత ఆస్తి సంక్రమించే అవకాశం ఉందని ఆ తల్లి ఇచ్చే ముందస్తు సూచన ఇది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని స్మరించుకోవాలి. లక్ష్మీదేవి వచ్చే ముందు మన మనోభావాల్లో కూడా మార్పు వస్తుంది. ఏ ఇంట్లో అయితే కారణం లేకుండానే అందరూ సంతోషంగా ఉంటారో, ఏ ఇంట్లో అయితే స్త్రీలు ప్రసన్న వదనంతో కనిపిస్తారో, ఆ గృహమందైతే అతిథి అభాగ్యతులు వచ్చినప్పుడు విసుగు చెందకుండా సత్కరిస్తారో, అక్కడ లక్ష్మి స్థిరంగా ఉంటుంది. ఒకనాడు ఒక వ్యాపారి ఉండేవాడు. అతనికి లాభాలు విపరీతంగా వస్తున్నాయి, కానీ అతనిలో అహంకారం పెరిగింది. తన ఇంటికి వచ్చిన యాచకులను, బ్రాహ్మణులను తృణీకరించడం మొదలుపెట్టాడు. ఒకరోజు అతని కలలో అమ్మవారు కనిపించి, నేను నీ ఇంటిని వదిలి వెళ్ళిపోతున్నాను అని చెప్పింది. ఆ వ్యాపారి భయపడి అడిగాడు, తల్లి, నేను ఇంత సంపాదించాను కదా, నన్ను ఎందుకు వదిలి వెళ్తున్నావు అని. అప్పుడు అమ్మవారు అన్నదే, నాయనా, నేను ఎక్కడైతే గౌరవించబడతానో అక్కడే ఉంటాను. నీవు ధనాన్ని ప్రేమించావు, కానీ ధర్మాన్ని వదిలేశావు. ఏ ఇంట్లో అయితే అహంకారం ప్రవేశిస్తుందో అక్కడ నా సోదరి అయిన అలక్ష్మి అంటే జ్యేష్ఠాదేవి ప్రవేశిస్తుంది. నేను వెళ్లే ముందు నీ మనసు కఠినంగా మారుతుంది. అది నా నిర్గమన సంకేతం. అదే నేను వచ్చే ముందు నీ మనసు వెన్నలా కరుగుతుంది. అది నా ఆగమన సంకేతం. చూడండి, ఎంతటి నిగూఢ సత్యం మన మనసులో దయ, కరుణ కలిగాయంటే అది అమ్మవారి పాదముద్ర మన హృదయంపై పడిందని అర్థం. అలాగే స్వప్న వృత్తాంతంలో మరొక విశేషం కూడా ఉంది. కలలో మీరు స్వయంగా ఎర్రటి పట్టు వస్త్రాలు ధరించి లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా పటాన్ని పూజిస్తున్నట్లు కనిపిస్తే
మీకు త్వరలోనే సమాజంలో అగ్రస్థానం లభిస్తుంది. ఎరుపు రంగు శక్తికి, విజయానికి సంకేతం. అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన రంగు అది. అటువంటి స్వప్నం వచ్చిన వారు మరుసటి రోజున సమీపంలోని దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమార్చన చేయించుకుంటే ఆ సంకేతం ఫలితం రెట్టింపు అవుతుంది. సంకేతాలు అందరికీ కనిపిస్తాయి, కానీ వాటిని గుర్తించే జ్ఞానం, నిలుపుకునే ఓపిక కొంతమందికి మాత్రమే ఉంటాయి. ఒకవేళ మీ ఇంట్లో తేనెటీగల గూడు కట్టినా, పక్షులు నివాసం ఏర్పరచుకున్నా వాటిని ప్రేమతో చూడండి. వాటికి ఆహారం, నీరు అందించండి. ఎందుకంటే అవి కేవలం జీవులు కావు, అవి లక్ష్మీదేవి పంపిన రాయబారులు. ఇంకా వింతైన విశేషం ఏమిటంటే, ఉదయాన్నే మీరు నిద్రలేవగానే మీ చెవిన గోమాత అంబా అనే అరుపు వినిపిస్తే అది మీ అదృష్టానికి పరాకాష్ట. గోవులో 33 కోట్ల దేవతలు ఉంటారు. గోవు పృష్ఠభాగంలో లక్ష్మీదేవి నివసిస్తుంది. అటువంటి గోమాత మీ ఇంటి ముందర నిలిచి ధ్వని చేస్తే ఆ రోజంతా మీకు జయమే కలుగుతుంది. లక్ష్మీదేవి ఆగమన సంకేతాలలో ఆఖరిది అత్యంత రహస్యమైనది, ఆకస్మిక సుగంధం. మీరు పూజ గదిలో లేనప్పుడు లేదా ఇంట్లో ఎటువంటి అగరవత్తులు వెలిగించినప్పుడు కూడా అకస్మాత్తుగా మీ నాసికకు పద్మముల సువాసన గాని, చందనపు పరిమళం గాని సోకినట్లయితే అది సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి మీ గృహమున సంచరిస్తోందని అనడానికి ప్రబల నిదర్శనం. ఆ తల్లి పాదములు మోపిన చోట దివ్య పరిమళం వెదజల్లబడుతుంది. అటువంటి సమయంలో వెంటనే జ్యోతులు జోడించి ఓం శ్రీ మహాలక్ష్మై నమః అని స్మరించుకోండి. అయితే ఈ సంకేతాలు కనిపించిన తర్వాత మనం చేయవలసిన అత్యంత ముఖ్యమైన కర్మలు కొన్ని ఉన్నాయి. లక్ష్మీదేవి అనుగ్రహం లభించినప్పుడు మనిషికి అహంకారం రాకూడదు. ఏ నోటితో అయితే ప్రార్థన చేస్తామో అదే నోటితో ఎవరిని దూషించకూడదు. ముఖ్యంగా గమనించండి, ఏ ఇంట్లో అయితే ఆడబిడ్డలు కన్నీరు పెడతారో, ఎక్కడైతే కోడల్ని వేధిస్తారో, ఎక్కడైతే వృద్ధులను కసురుకుంటారో ఆ గృహం నుండి లక్ష్మీదేవి క్షణంలో వెళ్ళిపోతుంది. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు అని. మీ ఇంటికి ఎవరైనా యాచకుడు కానీ, అతిథి కానీ ఆకలి అని వస్తే వారిని ఖాళీ చేతులతో పంపకండి. ఆ వచ్చినవాడు ఏ రూపంలో ఉన్నా వాడు లక్ష్మీదేవి పంపిన పరీక్షాధికారి అని భావించండి. పెట్టేది కొద్దిపాటి అన్నమైనా అది ప్రేమతో, గౌరవంతో పెట్టండి. అలా చేసిన గృహంలో లక్ష్మి అక్షయ లక్ష్మిగా విరాజిల్లుతుంది. ఈ ప్రవచనం యొక్క ఫలశ్రుతిని వినండి. ఎవరైతే ఈ లక్ష్మీ ఆగమన సంకేతాలను భక్తితో వింటారో, ఎవరైతే లక్ష్మీదేవి రాక కోసం తమ గృహమును ధర్మబద్ధంగా ఉంచుకుంటారో వారి దారిద్ర్యం పటాపంచలు అవుతుంది. అప్పుల బాధల నుండి విముక్తి కలుగుతుంది. సంతానం లేని వారికి సంతానం, ధనం లేని వారికి సద్ధనం, శాంతి లేని వారికి మనశ్శాంతి ఆ తల్లి కరుణతో లభిస్తాయి. ఏ గృహమందైతే నిత్యం లక్ష్మీ అష్టోత్తరము, కనకధారా స్తోత్రము పఠించబడతాయో ఆ ఇల్లు సాక్షాత్తు వైకుంఠంగా మారుతుంది. లోకా సమస్త సుఖినో భవంతు. అందరూ ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, ఆ మహాలక్ష్మీదేవి మీ అందరి ఇళ్లలో స్థిర నివాసం ఉండాలని కోరుకుంటూ ఈ ప్రవచనాన్ని ఇంతటితో ముగిస్తున్నాము. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.